శ్రీనివాస్ గారు మాట్లాడేది ఏమున్నది దాంట్లో? ఏం లేదు, కూర్చోండి. ఏం మాట్లాడతారు? కూర్చోండి సార్. కడియం శ్రీహరి గారు. అధ్యక్ష హరీష్ భాయ్. థ్యాంక్ యూ హరీష్ రావు గారు. థ్యాంక్ యూ. డాక్టర్ సాబ్ కూర్చోండి. కృష్ణ అధ్యక్ష, ఒక రెండు విషయాలు తమ దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం అధ్యక్ష. దయచేసి స్పీకర్ గారు అసెంబ్లీ 10 AM అంటే షార్ప్ 10 AMకు స్టార్ట్ చేయాలి అధ్యక్ష. మనము 10:05, 10:10 ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము. దయచేసి ఇక ముందు అది జరగొద్దు. ఎందుకంటే కనీసం అసెంబ్లీలోనైనా సమయపాలన ఉండాలి, జరగాలనేది నా కోరిక. తర్వాత రెండోది అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ పైన చర్చ ఉన్నది. తప్పకుండా మన లెర్నర్ కొలీగ్ శ్రీధర్ బాబు గారు కోరం ఉంటట్టు ముందుగా చూసుకోవాలి. మేమేం చేస్తామంటే అధ్యక్ష, గతంలో మేము ఏం చేసేదంటే సభ్యులందరికీ ఫోన్లు చేసుకునేది అధ్యక్ష. ఇవాళ ఇంపార్టెంట్ బిజినెస్ ఉన్నది, కోరం ఉండాలి. శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు వివిధ స్థాయిలో కూడా ప్రభుత్వ పరంగా ఉన్నారు. ఈరోజు కోరం కావాల్సింది పూర్తి స్థాయిలో కోరం మెంబర్స్ వారు బయటికి వెళ్ళినప్పటికీ కోరం ఉండే అధ్యక్ష. 100% కోరం ఉన్నారు. నో నాట్ 23. ఓన్లీ 12 members are required as a quorum. Sir, 12, sir. 12. No, sir. 10% అయినా మాకు 18 members ఉన్నారు. మేము చూపెడతాం సార్, అదే రూల్ పొజిషన్ కూడా. సార్, page 8 of the sittings of the assembly. The quorum to constitute a sitting of the assembly should be 1/10 of the total number of us. 18 people were there, sir. 18 people were there. 18 people were there, sir, here. Unfair, sir, and people, the honorable members were here to, and వాళ్ళంతటా వాళ్ళు ఈ హౌస్ నడవద్దు, మేము మాట్లాడదలుచుకోలేదని బయటికి వెళ్ళారు. మీరే చూశారు, ప్రత్యక్షంగా కూడా చూశారు. దయచేసి పెద్దలు కడియం శ్రీహరి గారిని కోరుతా ఉన్నాము. కోరంకి సంబంధించిన అంశం విషయంకి వచ్చే వరకు 18 మంది శాసనసభ్యులు ఉండే సార్. మీరు కావాలనుకొని బయటికి వచ్చిన తర్వాత కానీ కోరం కూడా ఉండే. డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ సార్. మీరు చెప్పింది కూడా రేపు పొద్దున్న నుంచి మేము 40 మందిని ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. టైం అంటే డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందర కంప్లీట్ చేస్తే మనం 0 hour తీసుకుందాం. అధ్యక్ష, మేము ఎందుకు 0 hour టైం చెప్పమంటున్నాం అంటే, ఈ డిస్కషన్ మొదలైనప్పుడు 10 మంది మంత్రులు లేచి 10 రకాల మాట్లాడితే అది లెంతీగా పోతుంది డిస్కషన్. మీరు షార్ట్ డిస్కషన్ అన్నారు కాబట్టి షార్ట్ డిస్కషన్లో ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. ఆ ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో మంత్రులు ఎవరో అయితే చెప్పాల్సిన వారు సమాధానం చెప్పండి. 0 hour చెప్తే, ఎందుకంటే ఈరోజు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, అందరు శాసనసభ్యులకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం లిమిట్ మీరు ఫిక్స్ చేసేయండి. వీ ఆల్సో స్టిక్ ఆన్ టు దట్ టైమింగ్. విల్ నాట్ డ్రాగ్ ద సెషన్. డెఫినెట్గా మేము విల్ కోఆపరేట్. అలాగా దయచేసి చెప్పమని చెప్పండి ప్లీజ్. మీరు కూడా రావా పెళ్లికి. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు, 30 నిమిషాలు లోపల మీరు బడ్జెట్ సార్, ఇది బడ్జెట్ సార్. బడ్జెట్ పైన నాగేందర్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకుందామని చెప్పిండ్రు. ఇప్పుడు మీ మెంబర్స్ కి తగ్గట్టు చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు బడ్జెట్ కు సంబంధించిన అంశం వచ్చే వరకు వారు ప్రస్తావించిన ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకుంటాం అధ్యక్ష. వారికి కూడా తెలుసు. నేను అదే అంటున్నాను, హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో ప్రొసీజర్ తెలుసు. కాదు సార్, ఇప్పుడు నేనేమంటున్నా స్పీకర్ సార్, మీ అనుమతితోనే మీరు 30 నిమిషాలు టీఆర్ఎస్కి సంబంధించిన గౌరవ సభ్యులకి అవకాశం ఇచ్చిండ్రు. వారు 30 నిమిషాలు కాకుండా మీ అనుమతితో 5 నిమిషాలు మాట్లాడచ్చు. కానీ మీరు టైం లిమిట్ స్పెసిఫికేషన్ చేయకుంటే, టైం మీరు స్పెసిఫై చేయకుండా ఉంటే, మొన్న హరీష్ రావు గారు 2.5 గంటలు మాట్లాడినరు. టైం మెన్షన్ చేయకుండా ఉంటే ఆ విధమైన ప్రస్తావన వస్తుంది అధ్యక్ష. మీరు టైం మెన్షన్ చేయండి మీ అనుమతితో. నిజంగానే ఇంకేమైనా
ప్రస్తావనలు వస్తే మేము తప్పకుండా స్వీకరించే అవకాశం ఉంటుంది, తీసుకుంటాం కూడా. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు, కడియం శ్రీహరి గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. టైం ఎక్కువైతే కూడా తీసుకుందాము. మాట్లాడండి. మీరు మహేష్ రెడ్డి గారు, మాట్లాడండి. కూర్చోండి. కడియం శ్రీహరి గారు మాట్లాడండి. అధ్యక్ష 10 అయింది అధ్యక్ష. నేను తప్పకుండా మీ ఆదేశాలను పాటిస్తాను. త్వరితగతిన గంట లోపల పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అటువైపు నుంచి కూడా ఇంటరప్షన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది.